కంట్రోల్ రూమ్ నుంచి మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ సుమిత్ర, ప్రారంభమైంది సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొదటగా పరిచయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ సమావేశాన్ని ప్రారంభించారు. అయితే లోపల సమావేశం ప్రారంభమవుతుండగా ఇప్పుడే బయట ఒక ఘటన జరిగింది. ఒక సగటు ప్రేక్షకుడు వచ్చి పెద్దలు కాదు, సినీ పెద్దలు కాదు వాళ్ళు గద్దలని ఒక బ్యానరు ఒక బ్యానర్ను పట్టుకొని ఈ సమావేశం జరుగుతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు కొంతనైతే హల్చల్ చేశారు. ఒక నిరసనని ఆయన వ్యక్తం చేశారు. అంటే సినిమాలు పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్దలకి సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, కానీ దీనివల్ల సగటు ప్రేక్షకుని నడ్డి విరుగుతుంది, ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళి చూడలేనటువంటి భారం సగటు ప్రేక్షకుని పైన పడుతుంది. సో ఇలాంటి సినిమా పెద్దలకి ప్రత్యేక సినిమాలు వేసుకోవడానికి, సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకండి అని కోరుతూ ఆయన ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు ఒక నిరసన అయితే వ్యక్తం చేశారు. సో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించారు. ఇక్కడ నుంచి బయటికి అయితే తీసుకువెళ్లారు. లోపల సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే ఇక్కడ కాసేపు అయితే ఒక హల్చల్ ఏర్పడింది. హల్చల్ చేశాడు ఆ వ్యక్తి. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులకు వ్యతిరేకంగా ఆయన బ్యానర్ను, ఫ్లెక్సీని, ప్లకార్డ్ను ప్రదర్శించారు. కాసేపు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా రేట్లను పెంచాలి తప్ప, సినిమాని నిర్మించాలి, సినిమా చూసేటువంటి అవకాశం కల్పించాలి తప్ప సినిమా చూడలేనటువంటి అవకాశాన్ని కల్పించనంతగా ఈ సినిమా రేట్లు పెంచేటువంటి, టికెట్ రేట్లు పెంచేటువంటి అవకాశాన్ని వారికి కల్పించకూడదని కాసేపు హల్చల్ చేశారు. ఇప్పుడే అతన్ని ఇక్కడి నుంచి అయితే తరలించారు. ఇక లోపల ఇప్పుడు చర్చ అయితే జరుగుతూ ఉంది, సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. సినీ ప్రముఖులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సినీ ప్రముఖులతో పాటుగా ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వం వైపు నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. పూర్తి వివరాలు అయితే సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైన ఒకంత ముఖ్యమంత్రి కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఘటన జరిగిన తర్వాత పోలీసులు వారి డ్యూటీస్ వాళ్ళు చేశారు. కేసు నమోదు చేయాలి. ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కేసు నమోదు చేయాలి కాబట్టి, చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి కాబట్టి పోలీసులు ముందుకు వెళ్ళారు. కానీ ప్రభుత్వము ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పుష్ప 2 సినిమాకి అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇంత చేసినటువంటి ప్రభుత్వం పైన ఈ ఘటన తర్వాత పోలీసులు తమ డ్యూటీస్ వాళ్ళు నిర్వహిస్తే ఇటు పోలీసులకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం పట్ల, విమర్శలు చేయడం పట్ల, ముఖ్యమంత్రిని స్వయంగా తిడుతూ పోస్టులు పెట్టడం పట్ల మాత్రము ఒకంత అసహనాన్ని, అసంతృప్తిని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సినిమా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదు. ప్రభుత్వము ప్రత్యేకంగా అవకాశాలు ఇస్తూ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని డ్యామేజ్ చేసే విధంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టేటువంటి అవకాశం కల్పించ